రైట్ రామారావు గారు, మీరు ఎలా చూస్తారంటే బడ్జెట్ అనేది రాష్ట్ర ప్రయోజనాలకే కీలకం, రాష్ట్ర ప్రయోజనాలే ఇంపార్టెంట్ బడ్జెట్కి సంబంధించి కూడా. గత ప్రభుత్వంలో బడ్జెట్కి సంబంధించి ఆశాజనకంగా లేదు, మరి ఇప్పుడు అవునన్నా కాదన్నా కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం కృషి ఎంతైనా ఉన్నట్టే మనం చెప్పుకోవాలి. వీళ్ళ సహాయ సహకారాలు కానీ అవన్నీ కూడా ముఖ్యంగా ఇప్పుడు ఇదిగా కూడా ఏపీ డెవలప్మెంట్ కాబోతుందా అన్ని రాష్ట్రాలతో కంపేర్ చేస్తే? ఇచ్చిన నిధులు సరిపోవడం లేదా, మరిన్ని నిధులు వచ్చే అవకాశం ఉంది బడ్జెట్లో, మీరు ఎలా చూస్తారు? చంద్ర గారు, ముందుగా మీకు ప్యానల్ ప్రతినిధులకు అట్లాగే వీక్షకులకు యాజమాన్యానికి నమస్కారాలండి. ఇక్కడ 2014 నుంచి 2019 వరకు కూడా ఇదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మన రాష్ట్రంలో ఉందనేది కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఉన్నటువంటి విషయం మనం గమనించుకోవాలండి. అట్లాగే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మొట్టమొదట కూటమి కట్టి ఈ యొక్క 3 పార్టీలు ఏదైతే ప్రభుత్వంలో రాష్ట్రంలో ఉన్నాయో ఈ 3 పార్టీలు కేంద్రంలో కూడా బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఏ ఒక్క రాష్ట్ర విభజన హామీని కూడా సక్రమంగా అమలు చేయించినటువంటి పరిస్థితి లేదు, కేంద్రం కూడా చేయలేదండి. ఇక్కడ మనం గమనించాలి. ముఖ్యంగా ఈ యొక్క భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఉత్తరాది రాష్ట్రాల మీద ఉండేటటువంటి ప్రేమ దక్షిణాది రాష్ట్రాల మీద చాలా తక్కువ ఉంటుంది. అందులో కూడా తెలుగు రాష్ట్రాల మీద చాలా ఇబ్బందికరమైనటువంటి అంశం ఏంటంటే తెలుగు రాష్ట్రాల విషయంలో చాలా అసలు వాళ్ళు నిర్లిప్తత ఉందండి. ఏదైతే రాష్ట్ర విభజనకు సంబంధించి 2 రాష్ట్రాలు, ఈ బీజేపీ సిద్ధాంతమేనండి ఇది. గతంలో బీజేపీ ఏం పెట్టిందంటే చిన్న రాష్ట్రాలకు మేము అనుకూలము, చిన్న రాష్ట్రాల వల్లనే భారతదేశ అభివృద్ధి ఎక్కువగా ఉంటుందని చెప్పినటువంటి మోసం మాటలు చెప్పినటువంటి బీజేపీ రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఏదైతే చట్టంలో పొందుపరిచినటువంటి ఏ ఒక్క హామీని కూడా సక్రమంగా అమలు చేయలేదండి. అమలు చేయలేదు ఏందని ఆ రోజు కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రశ్నించలేదు, నిధులు తీసుకురాలేదు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మీద వీళ్ళు ఆడిపోసుకోవడం తప్పితే ఈ టీడీపీ ప్రతినిధి కానీ మన వీళ్ళు కానీ చేసేటటువంటి విమర్శలు సహేతుకం కాదండి. ఎందుకంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో పలు దఫాలు చర్చించి అనేక బిల్లులను కూడా ప్రైవేటు బిల్లులను కూడా ప్రవేశపెట్టేటువంటి అంశం. అసలు సాక్షాత్తు నిర్మలా సీతారామన్ గారు కేంద్ర మంత్రిగా విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయాలని నోటిఫికేషన్ కూడా జారీ చేయాలని చెప్పి పార్లమెంట్ సాక్షిగా ప్రకటన చేస్తే వీళ్ళు ఎప్పుడు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి లేదండి. దీన్ని మొత్తాన్ని కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి జగన్మోహన్ రెడ్డి గారు సర్కార్ ఖచ్చితంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఇది తెలంగాణలోని ఏదైతే కరీంనగర్ వరంగల్ వాసులతో పాటు ఏదైతే తెలుగు ప్రజల యొక్క చిరకాల వంశ, దీనివల్ల వేలాది మంది ఉపాధి పొందుతున్నారు, దీన్ని జవసత్వాలు కల్పించాలి కానీ మరొకటి కాదనేటువంటిది విధానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా తీసుకుని ముందుకు పోయినటువంటి అంశం. అట్లాగే పోలవరం ప్రాజెక్టు విభజన చట్టంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిర్మించాల్సింది, కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ బాధ్యతను తాను తీసుకుంటా నాకు నిధులు ఇవ్వమని చెప్పి కోరి ఆయన అనాలోచితంగా ఏదైతే స్పిల్వే పనులు ఉన్నాయో దాన్ని పూర్తి చేసి వాటర్ని డైవర్ట్ చేయాలి, కాపర్ డ్యామ్స్ కట్టి తర్వాత చేయాలి. కానీ తన అనుయాయ కాంట్రాక్ట్లు ఏదైతే రామోజీరావు గారి బంధువులకు సంబంధించినటువంటి నవయోగ సంస్థకు, అట్లాగే యనమల రామకృష్ణుడు గారి బంధువు, అదే ప్రస్తుత మైదుకూరు శాసనసభ్యుడు, ఏలూరు ఎంపీగా ఉన్నటువంటి ఏదైతే వాళ్ళ కుటుంబం ఉన్నారో పుట్టా సుధాకర్ యాదవ్ గారి కుటుంబం, వాళ్ళ కాంట్రాక్ట్లు ఇచ్చి అనాలోచితంగా ఏదైతే పోలవరం ప్రాజెక్టు అథారిటీకి కానీ దానికి సంబంధం లేకుండా నేషనల్ నిపుణులకు సంబంధం లేకుండా అనాలోచితంగా ఆయన ఎన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టారు, ఎన్నిసార్లు రాష్ట్ర అంశాలపైన కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడారు, ఆయన కనీసం ఒక్కసారి ప్రెస్ మీట్ అయినా చూసారా సార్? ప్రేమ్ కుమార్ గారు, రైట్. రామారావు గారు ఇక్కడ మరి అడుగుతుందంటే అవునన్నా కాదన్నా మాట్లాడకుండా మేమేదో చేసామంటే డయాఫ్రామ్ దీని పోలవరం ముంచేసి ఈ రోజు రాజధాని ముంచారు, పోలవరం ముంచారు, అన్నింటినీ ముంచేశారు. రాష్ట్రం మొత్తం పాలైపోయింది. ఈ రోజు దిక్కులేని రాష్ట్రంగా అయిపోయింది. వ్యక్తిగత పక్కన పెట్టి ఈ రాష్ట్రానికి మనం ఏం చేసాము, గత 5 ఏళ్ల కాలంలో మనం ఏం చేసాము కనీసం చెప్పండి, సమాధానం ఇప్పుడైనా చెప్పండి. వైఎస్ఆర్సీపీ వైఫల్యం కాదు, ఇది ఖచ్చితంగా మీరు అవగాహన చేసుకోండి. కాపర్ డ్యాములు నిర్మించిన తర్వాత డయాఫ్రామ్ వాల్ కట్టాలి, మెయిన్ డ్యామ్. మీరు ముందుగానే ఎట్లా స్టార్ట్ చేస్తారండి? వరదలు వచ్చినవి, దాదాపు లక్షల క్యూసెక్కుల వాటర్ వచ్చింది, ఏది ఎన్నికలైనటువంటి మరుసటి వారంలోనే కొట్టుకుపోతే అది దాని జాప్యం అంతా కూడా వైఎస్ఆర్సీపీ మీద నెట్టేటువంటిది మంచి పద్ధతి కాదు. శ్వేతపత్రాల పేరుతోటి మీరు చేస్తున్నటువంటి గారడీలు హడావిడి అందరూ తెలిసిందే. మీ దగ్గర ఎక్కడా కూడా
ఒక నిబద్ధత లేనటువంటి అంశం. ప్రజలను మోసపూరితంగా ఓట్లు వేయించుకోవడం, మరలా ఎట్లా మోసం చేయాలని ట్రిక్స్ టెక్నిక్స్ కనిపెట్టేదానికి ప్రజలు మధ్య పెట్టాలి. ఈ యొక్క అంశాల నిజాయితీ ఎక్కడ ఉందండి? ప్రేమ్ గారు, 2019 నుండి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు కేంద్రం దగ్గరికి వెళ్ళొచ్చారో కూడా మనం ప్రతి ఒక్కరు కూడా చూసాం. వెళ్ళి వస్తూ ఉన్నారు, కానీ ఎక్కడ కూడా అది డిస్క్లోజ్ చేయలేదు, ప్రజలకు చూపించలేదు. ప్రతిసారి ఇదిగో ఈ ప్రాజెక్టులు ఇవి నిధులు వచ్చాయి అని చెప్తూ ఉన్నారు, కానీ అక్కడ అభివృద్ధి జరిగింది శూన్యం అనేది ప్రజలు ప్రశ్నిస్తున్నటువంటి మాట. ప్రతిసారి వెళ్ళింది ఆయన ఆస్తుల్ని అరెస్టుల నుండి తప్పించుకోవడానికే, కేసులకు సంబంధించి వెళ్లారనేది ప్రజలు ప్రశ్నిస్తున్నటువంటి మాట. దానికి ప్రేమ్ గారు ఒక్క నిమిషం. ప్రేమ్ గారు, కోర్టులో ఎన్ని పిటిషన్లు వేస్తారు? ప్రభుత్వానికి సంబంధించిన అంశాల్లో దొడ్డిదారిన కోర్టుల్లో ఎన్ని పిటిషన్లు వేసి ఇబ్బంది పెట్టారనేది కూడా ఆలోచించాలి. అట్లాగే ప్రతిసారి ప్రతిపాదన పంపాం. తెలుగు రాష్ట్రాల మీద ఈ యొక్క బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వానికి ఎక్కడా కూడా అవకాశం లేకుండా, ఎక్కడా కూడా రావాల్సినటువంటి ఏదైతే విభజన చట్టంలోని అంశాలు కానీ, లేకపోతే ఈ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇవ్వాల్సినటువంటి బడ్జెట్ను కానీ, ఆ యొక్క ఇవ్వాల్సినటువంటి ప్రాజెక్టులు కానీ సక్రమంగా